ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో బుద్ధుని విగ్రహం వద్ద ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇద్దరు మైనర్ బాలురు ఆడుకుంటున్న సమయంలో చిన్న వాగ్వాదం ఏర్పడింది. దీంతో గొడవ తారాస్థాయికి చేరటంతో కత్తితో రాత్రి దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే గంజాయి మత్తులోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో ఒక బాలుడు వీపు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర సరిహద్దుగా జగ్గయ్యపేట ప్రాంతం ఉండటంతో యువకులు టార్గెట్ చేసుకుని గంజాయిని వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. కావాలని కాదులే ఏమైంది అప్పుడు?